తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క భూమిక పోషణ ఓ బహుళిక పోషణ ఓ బహుళిక పోషణ సహవాసములు మనం అతి జాగ్రత్తగా మీ మనసును ప్రభు యొక్క బహుళిక పోషణ పోషణ మీ మనసును ఉంచుకొని ప్రభు సెలవిస్తుంది. బహుళిక పోషణ నా మాట నీవు ఆలకించు ప్రభు సెలవిస్తుంది. నా మాట నీవు ఆలకించు బహుళి ఓదరలి నా మాటే నేను రక్షించేది. ఓ బహుళిక పోషణ ఆలకించు అన్నాడు ప్రభు. మాటను ఆలకిస్తే ద్రోహులోనిక పోషణ నువ్వు నిత్య జవానికి పాత్రుడిగా ద్రోహులోనిక బలం పొందుకుంటాను ప్రభు సెలవిస్తుంది. మాట ఆలకించు అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మాట పోషణ పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు మనకు వెల్లడి చేయబోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దీనురాలిగా అనే యొక్క దాసురాన్ని నిలబెట్టబోతున్నాను ప్రభు సెలవిస్తుంది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో ఇంతవరకు చేసిన ఆరాధన బట్టి ప్రభు మన నుంచి మనం బలపరచు నడిపించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడు జకర్యా ఓ ధరణి కవర పోషణ జకర్యా బహుళి కవర పోషణ నామంలో జకర్యా గ్రంథాన్ని మనం అందరం తెలుసు. బైబిల్ గ్రంథాన్ని లోని కవర పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో ధరణి కవర పోషణ ప్రభు అంటున్నాడు. నా ప్రియ బిడ్డలారా సంతోషంతో బహుళి కవర పోషణ ప్రభు పేరట లోసి కవర పోషణ చేరి వచ్చిన మీరు ధన్యులు అంటాడు. నా ప్రియ సంగమ జకర్యా గ్రంథం బహుళి కవర పోషణ ప్రభు యేసు పేరట ఆ గ్రంథంలో ఏం రాయబడింది, ఏమని రాయబడింది, ఈ కవర పోషణ ఏమేమి సంగతులు రాయబడుతూ వచ్చినాయని ప్రభు సెలవిస్తున్నాడు. ధైర్యము తెచ్చుకోండి బిడ్డలారా. ప్రభు యొక్క ఘనమైన నామములో నిలబడిన దాసురాన్ని బట్టి ప్రభు సాక్ష్యం బహుళిక పోషణ నా బిడ్డను నిలబెట్టింది నేనే అన్నట్టు. ఎందుకు అనగా బోధించేది నేను అంటున్నాడు. బోధకురాలికి బహుళిక పోషణ మాట మాత్రం అందించక నిలబెట్టాను ఇక్కడ అని చెప్పేసి ప్రభు సెలవిస్తాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో జకర్యా గ్రంథంలో ఏ మాట అయినా ప్రభు దగ్గర మనం నేర్చుకోవచ్చు ఇది అని చెప్పేసి ప్రభు సెలవిస్తాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత మీకు జకర్యా గ్రంథాన్ని బోధించటకు ప్రభు నిలబడ్డాడు. ఓహో గ్లోరీ కబారా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో ప్రియ బిడ్డలారా గ్లోక్సి కబారా పోషణ జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మాట మనం ఒకసారి చదువుదామంటాడు ప్రభు. దర్యావేసు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇద్దోకు పుట్టిన బెరెక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో దర్యావేషు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా యొక్క వాక్కు ఇద్దోకు పుట్టిన బెరెక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమైంది. ఎవరి కాలంలో ప్రత్యక్షమైందంటే దర్యావేషు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. దర్యావేషు ఏలుబడి చేస్తున్న సమయంలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైందంట. నా ప్రియ సంగమ ఈ వాక్కు ఏమేమి మాట్లాడుతున్నది మనం గ్రహించుకోవాలి. సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో 2వ వచనం చదువుదాం. యెహోవా నీ పితరుల మీద బహుగా కోపించెను కాబట్టి నీవు వారితో ఇట్లనును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎట్లా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు మీ పితరులు వంటి వారే ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని ప్రకటించినను వారు వినకపోయేది, నా మాట ఆలకింపకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములలో నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి
యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. దేవుని యొక్క ఘనమైన నామములో ఈ సమయంలో ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఏమి సంగతులు మాట్లాడుతున్నాడో బహు జాగ్రత్తగా మనం గ్రహించుకోవాలని చెప్పేసి ప్రభు క్రీస్తు యేసు ఘనమైన నామములో యెహోవా మీ పితరుల మీద బహుగా కోపపడను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. దేవుని యొక్క ఘనమైన నామములో పితరులు దేవుని తట్టు తిరిగి ఉండలేక, దేవునితో గడపలేక, దేవుని యొక్క కోపం బహుగా కోపించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఘనమైన నామములో ప్రియ సంగమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు ఎవరి తట్టు తిరిగి ఉన్నావు? ఆ ప్రభు తట్టే నువ్వు తిరిగి ఉన్నావా? ఆ ప్రభు వైపే నీ మనస్సు ఉన్నదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనగా, నా తట్టు మీరు తిరిగినట్లా నేను నీ తట్టు తిరుగుదును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఈ మాట చెబుతుంది ఎవరంటే సైన్యానికి అధిపతి అయిన దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయి నా మాట ఆలోచించకపోయారు. జరిగిన సంగతి ఏంటంటే, మీ పితరులకి ప్రవక్తలు పూర్వీకులైన ప్రవక్తలు ఏం చేస్తూ వచ్చారంటే ప్రకటిస్తూ వచ్చారంట. ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని నా తట్టు తిరగండి అని చెప్పేసి, నా మాటలు ఆలోకించండి అని చెప్పేసి ప్రకటించారు. అయినను వాళ్ళు ఏం చేశారంటే మాట ఆలకించలేకపోయారని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. ఎందుకు ప్రభు మాట ఆలకించండి అని ప్రభు మాటతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ సమయంలో మనతో సెలవిస్తున్నాడు, నీవు నిజంగా ప్రభు మాటను ఆలకించే మనసు నీకుంటే నీకు క్షేమమే అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నా సంగమ లోగ్లోని పోషింది యేసు క్రీస్తు ఘనమైన నామములో మీ పితరులు ఏమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా. దేవుని యొక్క నామంలో ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీ పితరులు ఏమై బ్రతుకుంటారా? లేరు, చనిపోయారు. ప్రవక్తలు నిత్యము బ్రతికి ఉంటారా అని అంటూ ఉన్నాడు అనమాట. అయితే నిలవలసింది ఎవరంటే క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు ఆయన తట్టు నిలవాలి. నువ్వు బ్రతుకున్న నీ జీవితాన్ని ఆయన తట్టును నిలుపుకున్నప్పుడు క్రీస్తు యేసు ఘనమైన నామములో సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీతో ఉండి నడిపించే దేవుడని, నిన్ను బలపరిచే దేవుడని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఉచితమైన కృప చేత నిరాకలీకాపారు అవోచండి. అయినను నా సేవకులైన ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను కట్టడం విషయంలో నెరవేరలేదా? అయితే వారు మాట ఆలకించకపోయినా ఏం జరిగింది అంటే నెరవేరింది. దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్టుగా దేవుని యొక్క వాటిని సెలవిస్తుంది. నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలసిన ప్రకారంగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకునేది. వాళ్ళు ఏం చెప్పుకున్నారంట? మన ప్రవర్తన బట్టి మన క్రియలను బట్టి ఆయన మాట ఇస్తూ ఉన్నాడు, ఆలకించండి. ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నారు. అయితే ఆలకించండి అంటాడు. అది ఎప్పుడు ఏ రీతిగా జరిగిందంటే మన యొక్క ప్రవర్తన బట్టి మన క్రియలను బట్టి అవేం జరిగినాయి అంట నెరవేర్చబడుతూ వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది అన్నమాట. కనుక నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ క్రియ జాగ్రత్త అన్నాడు. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఉచితమైన కృప చేత నీ ప్రవర్తన నీ క్రియ సత్ప్రవర్తన సత్క్రియ మనలో ఉండాలి అని చెప్పింది ఎవరంటే సద్బోధకుడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో మన ప్రవర్తన గాని మన క్రియ గాని సత్ప్రవర్తన సత్క్రియగా ఉండాలని ప్రభు మాట ఇస్తున్నాడు. నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉన్నా సత్క్రియ కలిగి ఉన్నా జరిగేదేదో జరగబోతూ ఉంటుంది. నువ్వు ప్రవర్తన సరి లేకుండా ఉన్నా నీ క్రియ సరి లేకుండా ఉన్నా ఆయన మాట నెరవేర్చబడబోతుంది. కనుక బహు జాగ్రత్త సంగమ అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ జకర్య ఏమని ప్రవచిస్తూ వచ్చాడు, ఏం కార్యాలు ప్రవచిస్తూ వచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చదువు అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ సమయంలో ప్రభు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఆ జకర్య గ్రంథం 8వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుతాం. ప్రభు 8వ అధ్యాయము మరియు సైన్యముల అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా,
మిగులు ఆసక్తితో నేను సియోను విషయమందు రోసము వహించి ఉన్నాను. బహు రౌద్రము గల వాడినై దాని విషయమందు నేను రోసము వహించి ఉన్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక్కడ ప్రభు జకర్యా ద్వారా సెలవిస్తున్నాడు. ఏంటి అని చూసినట్లయితే వాక్కు ప్రత్యక్షమైనట సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞయించినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడినై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. సియోను పక్షంగా రోషాన్ని మిగుల ఆశతో చాలా ఆసక్తితో ఆయన ఏం చేస్తున్నాడు, రోషాన్ని కొనుక్కున్నాడంట. కారణం ఏంటి? సంఘం అంటే ప్రభు నామంలో సియోను కట్టుటకు క్రీస్తు యేసు ఘనమైన నామంలో సియోను అనగా దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సన్నిధానం. ఆ సన్నిధిలో ఆ సంఘములు నిన్ను కట్టుటకే ఆయన ఏం చేస్తున్నాడు? రోషముతో, బహు రోషముతో ఆయన పూనుకున్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తున్నాయి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన రోషంగా కట్టి నిన్ను చూపించాలి అన్ని జనులకు అని ప్రభు ఆలోచన. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎవరి తట్టు తిరిగిన వ్యక్తిగా నీవు ఉన్నావు, ఎవరి తట్టు తిరిగిన వ్యక్తిగా నీవు ఉన్నావని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ సంగమ, ప్రభు తట్టు నీ మనసు పెట్టు. నిన్ను రోషంగా కట్టాలి అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను రోషంగా పెంచాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. నేను రోషంగా దేవుని యొక్క మార్గంలో అనేకులకు వెలుగుగా ఉంచాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం. ఆశతో ఆయన పని కూరుకున్నాడు. కనుక ప్రియ సంగమ, నువ్వు జాగ్రత్త. బహు రోషముతో ఆయన చేస్తున్నాడు ఈ కార్యం. ఎందుకు అనగా సజీవుడైన దేవుడు భూమి మీద ప్రజల ఎదుట సజీవంగా ఆయన ఉన్నట్టు నిరూపించడానికి అని ప్రభు సెలవిస్తున్నాడు. సజీవంగా ఆయన ఉన్నట్టు నిరూపించడానికి క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుడు ఉంటే చూపించండి అనే వారికి నేను చూపించబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ సమయంలో ప్రభు ఉంటున్నాడు. రోషంగా నా బిడ్డల పక్షంగా నేను ఉండి సంఘంలో, సమాజంలో దేవుని యొక్క సృష్టిలో జీవాధిపతి ఉన్నాడు అని చూపించాలని చెప్పేసి ప్రభు యొక్క సంకల్పం. ఎందుకు అనగా దేవుడు లేడు. దేవుడు ఉంటే చూపించండి అనే ప్రజలు ఎదుట ఆయన నామాన్ని రుజువు చేయడానికి రోషాన్ని, మహారౌద్రాన్ని పూనుకున్నట్టుగా ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో తర్వాత చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును, సత్యమును అనుసరించుచు పొరమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం మరియు పేరు పెట్టుబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధురాండ్లనేమి ఇంకా యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకి ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచిన ఇది యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై యుందురు, నేను వారికి దేవునినై యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు. ప్రత్యేకంగా 7వ వాక్యాన్ని బట్టి 7వ వచనాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును. ఇది నీతి సత్యములు బట్టి జరుగును. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన రోషాన్ని పూనుకున్నది దేని కొరకు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నీతి సత్యములు బట్టి ఆయన కార్యం నెరవేర్చడానికి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన కార్యం ఏ రీతిగా నెరవేరుస్తున్నాడంటే తూర్పు దేశం నుండి పడమటి దేశం నుంచి నేను నా జనులను రక్షించి వాడిని రప్పిస్తూ ఉన్నాడు, వాడిని రక్షిస్తూ ఉన్నాడు. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చాను. నా ప్రియ సంగమ, తండ్రి అంటున్నాడు సమయంలో యెరూషలేము ఎందుకన్నాడు ఇక్కడ ఈ మాట అని ప్రభు సెలవిస్తున్నాడు. యెరూషలేములోనే నువ్వు నివాసం చేయాలా అని ప్రభు మాట్లాడుతున్నాడు. యెరూషలేము ఇక్కడ లేదు కదా అని అనుకోవచ్చు. ప్రభు అంటున్నాడు నేను కోరుకున్న స్థానం అంటున్నాడు. నేను కోరుకున్న
కోరుకున్న స్థానం అంటాడు. నేను కోరుకున్న స్థానముగా నా సంఘమా గ్లోరీ కోసం నీవు నా నీతిని బట్టి సత్యాన్ని బట్టి గ్లోరీ కోసం జనుల ఎదుట ఈ వారం కోసం ప్రభు నామాన్ని రుజుపరచబోతూ ఉన్నాం. ఆమె వారం కోసం ప్రభు ఘనమైన నామాన్ని జీవాధిపతి అయిన దేవుడిని నువ్వు రుజువు చేయబోతున్నావు అని ప్రభు సెలవుస్తాడు. వారం కోసం క్రీస్తు యేసు ఘనమైన నామలో నీవు ఈ మాటను విన్నావా ఇప్పుడు అన్నాడు ప్రభు. విన్నావా? ఆలకించావు అంటున్నాడు ప్రభు అన్నాడు. అందుకే నా మాట ఆలకించండి అంటాడు. నువ్వు ఆలకించకపోయినా ఏం జరుగుతుంది? జరిగేది జరిగిపోతుంది అన్నాడు. కనుక జాగ్రత్త అన్నాడు. గ్లోరీ వారం కోసం నీతిని సత్యాన్ని బట్టి ఆయన జరిగించబోతున్నాడు. నీతి ఎవరు? సత్యం ఎవరు? క్రీస్తు యేసే నీతి అయినాడు. క్రీస్తు యేసే సత్యమైనాడు. ఆ యేసు ప్రభు ద్వారానే ఇది జరగబోతుందని ప్రభు సెలవుస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో యెరూషలేములో నివసించుటకై వారికి తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రజలందరినీ దేవుడు ఎందుకు రప్పిస్తున్నాడంటే వారికి ఆయన దేవుడిగా, ఆ ప్రజలు ఆయన ప్రజలుగా ఉండటానికి ఆయన పిలుచుకొని వస్తున్నట్టుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే గడిచిన దినాలు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చు. ఏమేమని మాట్లాడుతూ వచ్చారంటే ఫలానా దేశం నుంచి ఫలానా ప్రాంతం నుంచి ప్రజలు రాబోతూ ఉన్నారు. వారు వచ్చిన తర్వాత నువ్వు వస్తావా అని అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఆలకించకపోయినా దేవాతి దేవుని యొక్క వాక్కులు నెరవేర్చబడబోతున్నాయి. ఆమె పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో తోడుకొని వచ్చేది ఎవరు అని ప్రభు అడుగుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆజ్ఞాపించిన తండ్రే నీ కార్యం జరిగించబోతున్నాడు ప్రభు సెలవిస్తున్నాడు. దీనికి సాక్షి నీవుగా ఉంటావా? తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో నా ప్రియ సంగమా నీవే సాక్షి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ భూమి పైన జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు అని నువ్వు రుజువు చేయడానికి నిలబడబోతున్నావు అని ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో నా యొక్క పోషణ నామాన్ని గొప్ప చేయాలి మీరు అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క నామం గొప్ప చేయబడదు. ఎందుకో తెలుసా? ప్రియ సంగమ పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో నిన్ను ముద్రించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, పోషణ భూమికి పునాది వేసిన దేవుడు, పోషణ ఆకాశానికి విశాలత కలుగు చేసిన దేవుడు, పోషణ ఆ దేవుని యొక్క నామంలోనే నువ్వు చేరవచ్చు. కనుక ప్రియ సంగమ నీ ఎదురు కొనబోతున్న చెరువుని బట్టి ఒకసారి ఆమె నేను పలుకున్నాడు. పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎక్కడెక్కడి నుంచి ఆయన తీసుకురాబోతున్నాడు అంటే తూర్పు దేశం నుంచి, పడమటి దేశం నుంచి ఆయన రప్పించబోతున్నాడని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అందరూ దేవుని క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక నీవు భయపడక కొనసాగు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా మాట నువ్వు ఆలకించి, నా మాట నువ్వు నమ్మి కొనసాగు అన్నాడు. నువ్వు నమ్మిన నమ్మకపోయినా నీ పితరులు, నీ పూర్వులు, ప్రవక్తలు ఏమయ్యారు? మరణించారు. కానీ దేవుని మాట అనేది జరిగిపోయింది అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నువ్వు నిలబడు, క్రీస్తు కొరకు నువ్వు నిలబడు. ఎందుకు అనగా ఆయన నీ కొరకు ఈ జగత్తును పునాది వేయక ముందే నీ కొరకు సంకల్పం ఇదేని ప్రభు సెలవిస్తుంది. ఆ సంకల్పాన్ని బట్టే నువ్వు ఇక్కడ నిలబడుతున్నావు. ఆ సంకల్పాన్ని బట్టి క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు. 8వ వచనం మరొకసారి చదువుదాం. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనులై ఇందురు, నేను వారికి దేవుడినై ఇందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఇందురు, నేను వారికి దేవుడినై ఇందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును అంటాడు అన్నమాట. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన తోడుకొని వస్తున్నాడు. ఎక్కడ అనగా యెరూషలేములో నివసించుటకు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ప్రభు అంటున్నాడు, నేను కోరుకునేది హస్తకృత్యాలను కాదు అన్నాడు. అయితే ఇప్పుడు యెరూషలేము ఏమై ఉన్నది అని ప్రభు మమ్మల్ని అడుగుతున్నాడు. యెరూషలేము ఏమై ఉన్నది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో మీ కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. ఎందుకు? నిన్ను కోరాడు ఆయన, నిన్ను కోరుకున్నాడు ఆయన. నా బిడ్డ అని నిన్ను కోరుకున్నాడు సంగమ. కనుక నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అంటూ ఉన్నాడు. ఆ యెరూషలేముగా నేను కడుతూ ఉన్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇదే నేను రుజువు చేయబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నా నామాన్ని రుజువు చేయబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పటికిప్పుడు నాకు రుజువు చేసి చూపించమని ఎవరిని అడుగుతారంటున్నాడు ప్రభు.
అడుగుతారా అన్నాడు. మా నామాన్ని దేవుని యొక్క నామం అంటారు, రుజువు చేసి చూపించమని ఎవరైనా అడుగుతారా అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రవేశత నువ్వు ఆలకించు. ఎందుకనగా నీ మనసు ఇక్కడ పెట్టినట్టుగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ప్రభు ఎరిగి ఉన్నాడు మనసు కనుక ప్రభు అంటున్నాడు ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో నా నాకు రుజువు చేయబడాలని చెప్పేసి నీకేమైనా ఆశ ఉంటే ఇప్పుడే నన్ను అడుగు అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఉన్నాడు అని నమ్మి మనమందరం దేవునికి స్తోత్రం చెల్లించు. అదే రీతిగా స్తోత్రం చెల్లించిన మనందరిని బట్టి ప్రభు సంతోషపడ్డాడు. ఇంకా నాకు కావాలి, నాకు రుజువు చేయి అనే రీతిగా నీ మనసు ఉంచుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుని నామానికి స్తోత్రం చెల్లించిన తర్వాత ఇంకా ఆయన నామం రుజువు చేయబడాలి. ఆయన ఉంటే అని నువ్వు ఇంకా తిరుగుబాటు మనసుతో మాట్లాడుకున్నాడు. ఎందుకు అనగా నా మాట నువ్వు ఆలకించకపోయినా అన్నిటికీ మాట అన్నాడు ప్రభు. అన్నిటికీ ఏ సంభవించబోతుందంటే కుదురుబాటు కాలం అనేది రాబోతుందని చెప్పేసి ప్రభు ఇంకా వాక్యం సెలవిస్తున్నది. అన్నిటికీ దేని కాలన ఏది నిర్ణయిస్తాడో అది జరగబోతుందని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక అంత్య దినాల్లో ఉన్న ప్రియ సంగమా, క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు సిద్ధపడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన కోరుకున్న యెరూషలేములో సాగిపో అని ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రిని స్తోత్రించి సమయం అన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను కొనసాగింపజేసేది ఆయనే అంటున్నాడు. ఆ యెరూషలేమును కట్టేది ఆయనే. ఆయన ఏం చేస్తున్నాడు? యెరూషలేమును కట్టడానికి రౌద్రాన్ని కోరుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నాయి. బహు రౌద్రముతో ఆయన మిగుల ఆసక్తితో ఆ కార్యం చేయబోతున్నాడు. నువ్వు సాగిపో అని ప్రభు మాట్లాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇది సత్యము, ఇది నీతి ద్వారా జరగబోతుందని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో 9వ వచనం చదువుతాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకునడి. ప్రభు అంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా సైన్యములకు అధిపతి కూర్చొని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతి యెహోవా మందిరము కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకోండి అని సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య ఘనమైన నామములో పునాది ఎప్పుడు వేయబడింది అన్నాడు ప్రభు. పునాది ఎప్పుడు వేయబడింది? యేసయ్య ఘనమైన నామములో పునాది ఎప్పుడు వేయబడింది అన్నాడు ప్రభు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు జగత్ పునాది వేయబడక ముందే దానికి పునాది వేసి ఉంచాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో జగత్ పునాది వేయబడక ముందే దానికి పునాది వేశాడు. ఎందుకు అనగా ఆయన మహిమగలిగిన దేవుడిగా, ఆయన మృత్యుంజయుడైన దేవుడిగా, ఆయన అత్యున్నతుడైన దేవుడిగా లోకానికి కనపరచడానికే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా సృష్టించిన ప్రజలు దేవుని యొక్క నామాన్ని ఘనపరచలేశారు. లోకంలో దేవుడు లేడు అనే వాదన, ఆ వాదన తీర్చడానికే రండి నా ప్రజలారా చేరండి అని చెప్పేసి తూర్పు నుంచి పడమటి నుంచి ఆయన పిలుచుకు వస్తూ ఉన్నాడు. పిలుచుకొచ్చే దేవుడు నీతితోను సత్యంతోను జరిగించబోతున్నాడు తన కార్యాన్ని. మీరు ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో దిరహ్లీకవారం 9వ వచనాన్ని ఆగ్నేయుడు ప్రభు అంటున్నాడు. 9వ వచనాన్ని నా ప్రియ కుమార్ కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దైవ సాగర్ మళ్ళా చదువుతాడు అన్నాడు సమయంలో. దేవుని స్తోత్రం. ప్రియా కుమారుడు ధైర్యం తెచ్చుకొని ప్రభు సెలవుస్తాను. ఎందుకో తెలుసా? ప్రత్యేకంగా పిలిచిన ఎందుకో తెలుసా?
నా సంఘములో నేను నాట్యాను అబడినట్టున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ధైర్యం తెలుసుకుంటున్నాడు ప్రభు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన కడుతున్న మహిమ మందిరంగా నీవు ధైర్యం తెలుసుకొని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన కడుతున్న, ఆయన కోరుకున్న మందిరంగా కడుతూ ఉన్నాడు. కనుక నువ్వు సాగి వస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు నీ హృదయానికి కలగవచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక మీదట సంపూర్ణంగా ప్రభు కొరకు కొనసాగు అన్నాడు. ఎందుకో తెలుసా? నా మాట విని ధైర్యంతో కొనసాగు. నన్ను కడుతుంది నా ప్రభువే, నన్ను కడుతుంది, నాకు పునాది రాతి మీద నన్ను కడుతుంది నా ప్రభువే అని కొనసాగు ప్రియ సహోదరుడిని ప్రభు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే వచ్చినాను మళ్ళీ ప్రభు అంటున్నాడు, కుమారుడు మాథ్యూ బహుళిక వారం కోసం చదువుతాడు సమయాన్ని ప్రభు సెలవిస్తాను. మాటలు ఈ కాలంలో ఈ కాలంలో వినువారులారా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు నేను ఆయన పిలిచాడు, ఎందుకు ఆయన సంఘములో నువ్వు నాటపడుతూ వచ్చు ప్రభు అంటున్నాడు. ఈ కాలంలో వినువారులారా ధైర్యం తెచ్చుకొని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత నువ్వు ధైర్యం తెచ్చుకొని నన్ను కడుతుంది నా ప్రభువే. నా కొరకు ఆయన రోషాన్ని పొందుతున్నాడు. బహురౌద్రంగా నన్ను కడుతూ ఉన్నాడు. ఎందుకు అనగా నన్ను నిజం లేదట వెలుగుగా నిలబెట్టడానికి, లోకంలో దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికి నిన్ను కడుతూ ఉన్న దేవుడు ఈ సమయం ఈ వాక్యాన్ని చదివిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో 10వ వచనం చదువుదాం తర్వాత. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకపోయిండెను, పశువులు పనికి బాడీగా దొరకకపోయెను. తన పని మీద పోవానికి శత్రువుని చేత నెమ్మది లేకపోయెను. ఎలా అనగా ఒకరి మీద ఒకరిని నేను రేపుచుంటిని. అయితే పూర్వ దినములలో నేను ఈ జనుల్లో శేషించిన వారికి విరోధమైనట్లు ఇప్పుడు విరోధిగా ఉండెను. క్రీస్తు యేసు ఘనమైన నామములో అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చెబుతూ ఉన్నాడు. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండేను, పశువుల పనికి బాడిగా దొరకకపోయాను, తన పని మీద పోవానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను. ఏమైనగా ఒకరి మీద ఒకరిని నేను రేపుచూ ఉంటేనే చెబుతున్నాడు. ఆ దినాలకు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, పనివాడు పనికి వెళ్తున్నాడంట, పని కూలి దొరకట్లేదంట, పశువులకి పనికి బాడిగ దొరకట్లేదంట, తన పని మీద పోవడానికి శత్రు భయము, ఒకరి మీద ఒకరు రేగుతూ ఉన్న పరిస్థితులు ఎక్కడ చూస్తూ ఉన్నాం. అయితే భూమి మీద ఉన్న పరిస్థితులు ఏంటి ప్రియులరా అని ప్రభు అంటున్నాడు. ఏంటి భూమి మీద ఉన్న పరిస్థితులు? నా ప్రియ సంగమ, క్రీస్తు యేసు ఘనమైన నామములో అయినను ప్రభు అంటున్నాడు. అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు అన్నాడు ప్రభు, నేను ఇంకా విరోధిగా ఉండను. నిన్ను నాటుటకే, నిన్ను కట్టుటకే, నిన్ను వృద్ధి చేయుటకే, నిన్ను దీవించుటకే, నిన్ను ఆశీర్వదించుటకే ఆయన పూనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ఆశీర్వాదం, ఈ దీవెన వీరికి ఏ రీతిగా లభించింది. నిన్ను చూసిన వారు పలుకులని ప్రభు సెలవుస్తున్నాడు. ఆమేన్. ఈ ద్వారా వచ్చింది క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది ప్రభు చేస్తున్న కార్యము. కనుక సంగమా, నువ్వు భయపడదు, నువ్వు కొనసాగు, ధైర్యం తెచ్చుకుని కొనసాగు అని ప్రభు సెలవుస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారి విరోధినైనట్లు. అయితే పూర్వీకులు ఆ మాట ఆలోచించలేదు. అయితే ఏమయ్యారంటే దేవుడు విరోధంగా ఉన్నాడంట. అయితే ఆ రీతిగా ఉండను ఇక అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా దేవుడు లోకంలో ఉన్నాడు, సజీవుడైన దేవుడు లోకంలో ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు లోకంలో ఉన్నాడు అని నీ ద్వారా రుజువు చేయడానికి ఆయన నీకు విరోధిగా ఉండను అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు ఆయన మాటను ఆలోచించు. ఆయన నిన్ను దీవించి, ఆయన నిన్ను గొప్ప చేసి, ఆయన నిన్ను బలపరిచి, ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకులకు నీ జీవితాన్ని జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు అని చూపించగలిగిన తండ్రిగా ఆయన రోషాన్ని, ఆయన రౌద్రాన్ని పూనుకున్నట్టుగా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నా మాట ఆలకించుకున్నాడు. నా మాట ఆలకించు ధనుడిగా జీవించని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు పేరు పెట్టి
మరి ప్రభుని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పేరు పెట్టి మరి ప్రభు పిలుస్తూ ఉన్నాడు అంటే దీని కొరకే అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోషణ ఇక మీదట నీవు దీవించబడు, ఇక మీదట నీవు ఆశీర్వాదాన్ని పొందుకు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఘనమైన నామములో తర్వాత వచ్చిన సమాధాన సూచికైన ద్రాక్ష చెట్టు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచి కురియును. ఈ జనుల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్యంగా ఇత్తును. ఇదే సైన్యులకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఘనమైన దేవుడు ఘనకార్యము చేస్తున్నాడు. ఏంటో చూడండి, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టు ఫలించును. ఏమవుతుందంట? ద్రాక్ష చెట్లు ఫలించే పరిస్థితి, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియను. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నింటినీ నేను స్వాస్థ్యముగా ఇట్టును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నా బిడ్డలారా, నా మాట ఆలకించండి. ప్రభు మాట్లాడుతున్నాను, పిలిచిన ప్రభు మాట్లాడుతున్నాడు మనందరితో. ఎందుకో తెలుసా? నీ పంట పండి రావాలని చెప్పేసి, నీ ఆశీర్వాదం పంట పండాలి. అందుకే అంటున్నాడు, నా మనసు నీ పైన అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ఆకాశపు మనసుతో నువ్వు వర్ధిల్లాలి సంఘం అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మనసే ఆ ఆత్మ అంటున్నాడు. ఆ మనసే పరిశుద్ధాత్మ. కనుక ప్రియా సంగమ, క్రీస్తు యేసు ఉచితమైన కృప చేత ఆ ఆత్మని నువ్వు వద్దులు. ప్రభు యొక్క నామంలో ఆత్మలు వద్దులే వ్యక్తులు బట్టి పలికాడు భక్తుడు. ఏమనంటే యోహాను 13 చూస్తే అక్కడ యోహాను వస్త్రంతో ఉంచాడు, నా ప్రియుడ ఆత్మలో వద్దులు అన్ని విషయంలో సుఖముగా సౌఖ్యముగా ముందు అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. తీసిన వారు చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలన్నీ నీ కొరకే సంగమా, నీ కొరకే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు ఎంతగా ప్రభు నీకు మాట్లాడుతున్నాడు? గ్రహించుకో. ఇప్పుడు ఆకాశపు మంచు నీ మీద కురుస్తుంది అంటున్నాడు. ఆ మంచే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇక అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడే ఈ వారిలో వేస్తుంది. పరిశుద్ధాత్ముడే మన కొరకు ప్రార్థిస్తున్న దేవుడిగా ఉన్నాడు. కనుక నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్న దేవుని బట్టి దేవుని నామాన్ని గణపరచుని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా మీ యొక్క ద్రాక్ష చెట్టు ఏం కావాలి? ఫలమిచ్చేదిగా ఉండాలి, ఫలించేదిగా. భూమి పండాలి అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో భూమి పండాలి, ఆకాశం నుండి మంచు కురియను. కాబట్టి ద్రాక్ష చెట్టు ఫలమివ్వడానికి, భూమి పండటానికి దేవుడి కార్యాన్ని చేస్తున్నాడు. భూమి పండుతూ ఉన్నది. అయితే ప్రభు అంటున్నాడు, పండిన పంటను కోసేవారు కూడా కావాలి అన్నాడు. పండిన పంటను కోసేవారు కూడా కావాలి. ఎందుకు ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు? ప్రియ సంఘం జాగ్రత్త గ్రహించు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో పండిన పంటను కోసేవాడు కావాలి అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో చేరవలసిన బిడ్డలారా, పండిన పంటను కోసేవాడు కావాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడిందా అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో పండిన పంట భూమిపై పంటను కోసేవారు కావాలి అని చెప్పింది ఎవరు? యేసు ప్రభువే చెప్తూవచ్చు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ పంట కోయబడుతుంది. మీకు అరగని చెప్పేసి ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఆ పంట ఏంటి? ఆ పంట ఏంటి? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు నుండి ఏం చేస్తూ ఉన్నాడు? తీసుకొస్తూ ఉన్నాడు. ఎవరిని అనగా దేవుని యొక్క పిల్లలను పండిపోయింది ప్రియులారా, నా ప్రియ సంగమా, పండిపోయింది పంట అన్నాడు ప్రభు. ప్రియవార పోషింది క్రీస్తు యేసు ఘనమైన నామములో పండిన పంటను కోసేవారిగా నీ మనసులో అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ ధరణి పైన ప్రభు యొక్క ఘనమైన కార్యం నువ్వు చూడాలి. ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆత్మల పంట నువ్వు భూమి మీద కోల్పోతున్నావు. నా ప్రియ సంగమా, నా ఆత్మల పంట ఏ రీతిగానే ప్రభు అంటున్నాడు. ఈ యొక్క సంఘంలోకి మళ్ళా ప్రభు అంటున్నాడు. ఈ పట్టణ ముఖ్య నేత కేసీఆర్
ఒక ఆత్మగా రాబోతున్నాడు. ఎందుకో తెలుసా, మండిపోయింది పంట అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ధరహ్లీ పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. నా ప్రియ సంగమ, తూర్పు దిక్కునైనా పడమటి దిక్కునైనా నేనే పంపుతున్నా అని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. ఆత్మల పంట, ఆత్మల సముదాయం నీవే కట్టబడుతున్న యెరూషలేం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియ సంగమ గ్రహించుకో, మాట ఆలపించు. దేవుని నామములో స్వస్థత నందు హృదయపూర్వకంగా ప్రభు సెలవిస్తున్నాడు. ఇక భయపడకు, ధైర్యం తెచ్చుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు దానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పునాది వేసి రోషం పూనుకున్న దేవుడిగా ఆయన ఉన్నట్లు ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది. మిగుల ఆశతో రోషం పూనుకున్నట్టుగా, రౌద్రముతో ఆయన కార్యాన్ని చేస్తున్నట్టుగా ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చిన్న ఉదాహరణ, ఆ బిడ్డను కందు తల్లి, ఆ తల్లి బిడ్డ కన్న తర్వాత ఆ బిడ్డ ఆ తల్లి కాదు అంటే ఒప్పుకుంటున్నా? ఒప్పుకోదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంగమ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. సృష్టిని సృష్టించిన దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. సృష్టికర్త ఉండగా ఎందుకు సృష్టాన్ని సేవించేవాడిగా మిగిలిపోయారు. నా ఆజ్ఞ ఏమైంది అంటాడు ప్రభు. కొందరు స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ఆజ్ఞ ఏమైపోయింది? భూమి పైన గాని, భూమి కింద గాని, నీళ్ళల్లో గాని, ఆకాశం అందు గాని దేని రూపం చేయవద్దు, దానికి సాగరపడవద్దు అన్న మాట ఏమైంది? సంఘ మాట్లాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నాది సృష్టి అని ప్రభు స్థానిస్తాను. సృష్టి ఆయనగా నిరూపణ చేయగలిగిన దేవుడుగా మనం మనకి సంచరిస్తున్నాడు. కనుక ప్రియ సంఘం, నువ్వు మనసు పెట్టి ప్రభు మాట ఆలోచించి కొనసాగు బలగ్యం నీదే అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దొరికిన ఆత్మను ప్రభు పిలుస్తాడు అని సంతోషంతో ప్రభు సంఘంలో నాటండి అని ప్రభు సాగిస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఉచితమైన కృప చేయాలి. ఈ కార్యం ఎవరి ద్వారా జరుగుతున్నది అంటే క్రీస్తు యేసు ద్వారా జరుగుతున్నది. ఎందుకనగా ఆయన ఏమై ఉన్నాడు? ఆయన జీవాధిపతి అయిన దేవుడై ఉన్నాడు, జీవం కలిగిన దేవుడై ఉన్నాడు అనమాట. కాబట్టి జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు అని ప్రతి నాలుక ఏం కావాలంటే ఆయన ఒప్పుకోవాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ నాలుక ఒప్పుకునేదాకా ఆయన అంటూ ఉన్నాడు, నా కార్యం నువ్వు చెప్పు అని ప్రభువే తన కార్యాలు మన పక్షంగా జరిగించబోతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ బిడ్డలారా, మీరు ఈ మాట ఆలకించి ధైర్యం తెలుసుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టు ఫలించును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియను. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇప్పును, ఇదే సైన్యములు బాపు. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు దగ్గర మీ కొరకు ఏమన్నది బిడ్డ అంటాడు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో అనుగ్రహించే స్వాస్థ్యము నువ్వు పొందాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ భాగ్యము నీదే సంగమ, నీదే ద్రోహోగరిక వరకోశం కనుక ప్రభు మార్గంలో వద్దులు సంగమని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో తర్వాత అంటున్నాడు 13వ వచనం, యూదా వాళ్ళారా, ఇశ్రాయేలు వాళ్ళారా, మీరు అన్ని జనుల్లో ఎలా శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ప్రభు యేసు ఘనమైన నామములో ప్రభువున్నాడు. యూదా వాళ్ళారా, ఇశ్రాయేలు వాళ్ళారా. యూదా ప్రజలంటే దేవుడు ఏమేమి చెప్తూ వచ్చాడు మనకి ముందు నేర్పించిన పాఠాలు. యోధా ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? దేశం తిరుగుబాటు చేస్తూ వచ్చారు అన్నమాట. ఆయనను తండ్రి పంపిన కుమారుడిగా అంగీకరించలేని పరిస్థితులు, శిలువ వేయమని కేకలు వేసిన పరిస్థితి. అయితే అటువంటి ప్రజలారా, ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు ఆయన మాట ఆలకించిన ప్రజలు వారులారా, మీరు అన్ని పనులలో ఎలా శాపాస్పదంగా ఉంటుందో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమైనట్లు నేను మిమ్మల్ని రక్షించును. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు ఎట్లున్నారంటే శాపాస్పదంగా ఉన్నారు. అయితే
ఆశీర్వాదాస్పదంగా నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భాగ్యము నీదే సంఘమా అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందుకంటున్నాడు, భయపడక ధైర్యము తెచ్చుకోండి, భయపడక ధైర్యం తెచ్చుకోండి ప్రభు సెలవిస్తున్నాడు. కనుక పిలిచిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, పిలిచిన దేవుడు, సత్యమైన దేవుడు, పిలిచిన దేవుడే మార్గమైన దేవుడు. కనుక నువ్వు భయపడవద్దు, చూపించే మార్గంలో నువ్వు కొనసాగు సంఘమని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా ఇంతకు ముందు అన్ని జనులు నువ్వు ఎట్లా ఉన్నావంటే దేవుడు సేవిస్తూ ఉన్నావు, కానీ శాపాస్పదంగా నీ పరిస్థితులు అనేవి ఉంటూ ఉన్నాయి. అయితే నేను దేవుడు అంటున్నాడు, పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లా అన్నట్లు మన పరిస్థితులు ఉన్నాయి. అయితే అంటున్నాడు, ఇక మీదట ఆశీర్వాదాస్పదముగా చేస్తూ ఉన్నాను చెప్పేసి నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాను. కనుక ఆశీర్వాదం నీదే, ఆశీర్వాదపు పంట నీదే. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన నీకు దొరికాడు అంటాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంగమా, దొరికిన వారు దిరాక్షిక పరాపోషణ ప్రభు యేసు అని వెతకండి దొరుకుతారు. అప్పుడు అనేమంటున్నాడు, అప్పుడు మీకేం కావాలో అవి నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే రీతిగా నా మాటని ఎదుట మీరు చేయబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీకే ఆశీర్వాదం ఇచ్చాను, నీకే ఆశీర్వాదం ఇచ్చాను. ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. ఇచ్చిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టామా ఎట్లా ఉంటామంటే శాపాస్పదంగా మన జీవితం. కనుక విడిచిపెట్టక ఆశీర్వాదాలు కొనసాగు నా ప్రియ సంఘమా అంటున్నాడు ప్రభువు వారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో యేసు క్రీస్తు ఘనమైన నామములో మళ్ళా జకర్యా గ్రంథం 1వ అధ్యాయానికి రమ్మన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో జకర్యా గ్రంథం 1వ అధ్యాయం. దర్యావేసు ఏర్పడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరెక్యా కుమారుడైన ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అన్నాడు, నా ప్రియ కుమారి తండ్రి యొక్క నామములో 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాను. మరియు దర్యావేసు ఏర్పడి యందు 2వ సంవత్సరము సేబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరెక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. రాత్రి క్రీస్తు యేసు ఘనమైన నామములో దర్యావేసు ఏర్పడి యందు 2వ సంవత్సరము సెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇద్దోకు పుట్టిన జకర్యాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. అయితే ప్రభు అంటున్నాడు, ఈ సమయంలో నా ప్రియ సంగమా, మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అంటున్నాడు. తర్వాత వచ్చిన మన చదువుదానికి రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనిషికొకడు నాకు కనబడెను. అతడు లొయ్యలో నున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. యేసుక్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ తల్లులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత మీ శాపాన్ని కొట్టివేసే దేవుడు అంటూ ఉన్నాడు. ఈ సమయంలో రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడను. అతడు లోయల్లోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రమును చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడను. అయితే నువ్వు ఆలోచించి ఇప్పుడు అంటున్నాడు ప్రభు, ఏం జరిగింది అక్కడ? దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ప్రజలు ఏం చేస్తారు? మాట ఆలకించిన కారణాన దేవుడు వారి మీద కోపించాడు. అక్కడ ఎవరున్నారు అంటే రాత్రి వేళంట ఎర్రని గుర్రమును ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడను. ఎర్రని గుర్రము ప్రకటన గ్రంథంలో చదువుతూ వచ్చు. ఏం జరిగింది ఎర్రని గుర్రం దగ్గర అని ప్రభు అంటాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ సంగమా, యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రభువుని ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అది 2వ జీవ చెప్పుడు వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరు చంపుకున్నట్టు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని
ఇక్కడ ఏం లేదంటే సమాధానం అనేది లేదు. మనుషులు ఎట్లా ఉన్నారు, ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభు యొక్క వాక్యంలో జకరియా భక్తుని ద్వారా మనకు దేవుడు కలుగుతున్న మాటలను బట్టి మనం గ్రహించినట్లయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో అటువంటి శాపవాసపరమైన పరిస్థితుల నుంచి నేను నీకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉన్నాను అని ప్రభు సెలవుస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో వాడు ఏ సమయంలో ఉన్నాడు, రాత్రి అని చెప్తున్నాడు. రాత్రి వాడిగా నీ ఉండపీక అని ప్రభు మాట్లాడుతున్నాడు. రాత్రి వారు ఎవరు పెట్టాలని అన్నాడు. రాత్రి చూడండి దర్శనం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుద్ధము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరాస్త్ర స్థానము ధరించుకుందుము. రాత్రి వారు అంటున్నారు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇక్కడ మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. మనం రాత్రి వారము కాము. రాత్రి వారు ఎక్కడున్నారంటే చీకటి వారిగా ఉన్నట్టు దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో రాత్రి అన్నాడు ప్రభు. కనుక గోప్రియ సంగమ వెలుగులోకే ఆయన పిలిచాడు, పగటిలోకే ఆయన నిన్ను పిలిచాడు. కనుక నువ్వు నిలబడు, నువ్వు కొనసాగు. ఎందుకనగా రాత్రి వారు ఎట్లా ఉన్నారంటే ఎర్రని గుర్రమునెక్కి మనుషుడు ఒకడు నాకు కనబడను. ఆ మనుషుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్లో ఏం లేకుండా చేస్తున్నాడు, సమాధానం లేకుండా ఒకరినొకరు చంపుకునే రీతిగా ధరానికి కాపాడాల్సిన పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. అయితే ప్రియ సంగమా, కాపాడుటకే నేను నిన్ను పడుతూ ఉన్నాను ప్రభు సెలవుస్తున్నాను. కాపాడుటకే నేను నిన్ను పడుతూ ఉన్నాను. క్రీస్తు యేసు నామములో ఆయన సత్యముతోను నీతితోను దాన్ని స్థాపిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవుస్తున్నాను. కనుక ఆయన మాట సత్యం వైపు నీ చెవిని బట్టి యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ కార్యం ఎందుకు జరిగింది, అక్కడ ఎందుకు జరిగింది అని ప్రభు మళ్ళీ మనల్ని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తు యేసు నామములో నువ్వు ఆలకించకపోయినా దేవుని కార్యములు జరిగిపోతూ ఉన్నాయి అన్నాడు ప్రభు. కనుక దేవుడే వారికి ఏం కలుగు చేస్తూ వచ్చాడంటే చూడండి, ఆ జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. 5-6 వచనాలు. నీ పితృలు ఏమైంది, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు పట్టికలను మీ పితృల విషయంలో నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చెయ్యదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకున్నది. మన యొక్క ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి ఎవరు చెప్పుకున్నారండి ఈ మాట? పితరులు చెప్పుకున్నారండి. పితరులు ఎందుకు చెప్పుకున్నారు? పితరులు వారి దేవుడి మాట వినలేదు కాబట్టి, మనం వినలేదు మాట. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మన క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు చేయదలుచున్నదంతా చేశాడని చెప్పేసి చెప్పుకున్నారంట. కనుక ప్రియ సంగమా, నీకు జాగ్రత్త అని ప్రభు అంటున్నాడు. నిన్ను ముద్రించడానికి, నిన్ను కాపాడటానికి లోకరక్షకుడిగా ఉదయించిన దేవాతి దేవుడు అంటున్నాడు. క్రీస్తు అనే బండ మీద నేను నాటి, క్రీస్తు అనే బండ మీద నువ్వు వృద్ధి చేసి నీవు నా కొరకు ఫలించే రీతిగా ఆశీర్వాదం వెంటనే నువ్వు పొందుకుంటూ ఉన్నావు. భయపడక ధైర్యం తెచ్చుకో సంఘం అని ప్రభు సెలవుస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ కొరకే ఈ మేలు, నీ కొరకే ఈ కార్యం అంటున్నాడు. కనుక నా మాట విను అని ప్రభు మాట్లాడుతున్నాడు. వినడం వారు ఏం చెప్పుకుంటున్నారు? మనం వినకపోయినా ఏం చెప్పాడు? అది జరిగిపోయింది అనుకుంటున్నారు. కనుక నువ్వు జాగ్రత్త అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఘన కార్యములతో నిన్ను బలపరచబోతున్నాను ప్రభు సెలవుస్తున్నాడు. ఆయన యొక్క ఉన్నతమైన కార్యాలతో నిన్ను తృప్తిపరచబోతున్నానని ప్రభు సెలవుస్తున్నాడు. కనుక ప్రియ సంగమా, ఆయన నామములో నువ్వు వద్దులు అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన అంటూ ఉన్నాడు, నీ మధ్య నిలబడిన సేవకులను బట్టి ఎవరన్నా యేసయ్య ఘనమైన నామములో ఈ సేవకులను పరిశుద్ధాత్మ
దేవుడు గ్లోబల్గా ఉపయోగించాడు, వాడుకుంటున్నాడు అని మాట్లాడగలరా ఇప్పుడు అన్నట్టు మాట్లాడగలరా అంటారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన మధ్య ఘన కార్యములు అంటున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్య ఘనమైన నామములో ఇది నాన్న ప్రభు యొక్క ఈ నామంలో చేరుకొచ్చిన బిడ్డలారా మీరు ధన్యులు అంటాడు. క్రీస్తు యేసు ఎందుకు చేసుకున్న తన దాసురాలను బట్టి దేవుని నామాన్ని ఈ మహిమ చెల్లించవలసిన వారిగా ఉన్నాము అంటాడు. ఎందుకో తెలుసా? యేసయ్య ఘనమైన నామములో జగత్ పునాది వేయబడక ముందే ఆయన సృష్టించుకున్న గ్లోబల్ కోసం ఆయన పుట్టించుకున్న తన కుమారు అని ప్రభు మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక మీదట మీరు కొనసాగండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సువార్త ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఈ సువార్త ఏ వీధి నుంచి ఏ వీధి వరకు, ఏ పట్టణం నుంచి ఏ పట్టణం వరకు అంటే ప్రపంచం అంతటా ఇదే సువార్త అందించబడబోతుందని ప్రభు తెలుసుకుంటున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ సంగమ నీవు దీనిని బట్టి నీ నడుము పట్టుకో అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ నడుము పట్టుకో, యేసు క్రీస్తు ఘనమైన నామములో సిద్ధపడు. ఇక మీద తండ్రి యొక్క ఘనమైన నామములో ఏ దిక్కు నుంచి ఉపదేశకు బోధకు పంపబడిన నీవు జాగ్రత్త ఎందుకు అనగా ఆయన రోషముతో ఆయన పని నిలుపుకున్నాడు అని ప్రభు తెలుసు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ తల్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత సహోదరి మనసు తండ్రి అంటున్న సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట ఆయన బోధించడానికి ఇష్టపడుతున్నాడట. కనుక నీవు సిద్ధమైన అన్నట్టు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ బిడ్డ ప్రభువుని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ బిడ్డ అనుకుంటుంది ప్రభు నాతో ప్రతి మాట నాతో మాట్లాడాలి, ప్రతి విషయం తెలియపరచాలి అని ఆశపడుతున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు సత్యము నీతితో దీన్ని చేస్తానని ప్రభు సరిస్తున్నాను. సత్యముతోను నీతితోను ప్రతి మాట మీ ఎదుట దినసికవర్షం కార్యముగా జరగబోతుందని ప్రభు సరిస్తున్నాడు. అంటే కుమార్ పరిశుద్ధాత్మ నామములో ఇది కార్యముగా ఆయన చేసి చూపించబోతుందని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు వాక్యాన్ని చదివు విషయం కట్టబడుతుంది అని ఎదురు చూస్తున్నావు. అయితే కట్టబడుతుంది యెరూషలేమా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా యేసయ్య మాటలోనే మనం గ్రహించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఈ రాత్రి మీద రాత్రిని చూసి ఆ రాత్రితో కట్టబడిన కట్టడాలను గొప్పగా చూసి మీరు మాట్లాడుతున్నారు. అనేమన్నాడంటే దీన్ని పడగొట్టి మళ్ళా నేను కడతాను అంటాడు. క్రీస్తు యేసు నామములో కట్టే దేవుడే నీ భారపోషం అందరి గ్లోరీ కావారపోషం కట్టే దేవుడే అంటున్నాడు. నా ప్రియ సంగమ ప్రభు పేరట నువ్వు కట్టబడుతున్నావు, ప్రభు పేరట నువ్వు నాటబడ్డావు సంగమ. ధన్యము. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిశ్చయంగా ప్రభు నామములో ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఆశీర్వాదిస్తున్నానని యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ వినికిడి నీ మాట ఇలా కోసం ప్రభు మాట ఆలోచించే రీతిగా నీ ఉండు అని చెప్పేసి ప్రభు సెలవిస్తుంది. నా ప్రియ సంగమ నిన్ను ఉద్ధరించి గ్లోరీ కోసం ప్రభు యేసు ఘనమైన నామములో ఆయన మేపే గొర్రెలుగా ఆయన పాలించే గొర్రెలుగా కోసం తన ఆహారాన్ని అందించి కోసం ఆయన యొక్క ఆహారాన్ని అందించి మమ్మల్ని బలపరిచి బలమైన మేతను పెట్టి కోసం ప్రభు తన యొక్క మహిమ కలిగిన పట్టణంగా సంఘాన్ని పెడుతూ ఉన్నాను ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసుని ఘనమైన నామములో ప్రియ సంఘం కోసం నీవు ధన్యుడని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ధైర్యముతో భయపడట ధైర్యముతో కొనసాగి అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఉన్నతుడు అత్యున్నతుడుగా, క్రీస్తు యేసు గనుడుగా మహాగనుడుగా కోసం ఉన్నతుడైన దేవుడుగా నీ ద్వారా నేను నా నామాన్ని వృద్ధి చేయబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు ప్రభు మాటలు కొనసాగు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియా సంఘం కోసం నీవు కొనసాగు. క్రీస్తు యేసు ఉన్నతుడిగా నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదపు పంటనే కోసే బిడ్డగా నేను బలపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా దానికి మనమే సాక్షులు చెప్పేసి ప్రభు సెలవిస్తుంది. నీ ద్వారానే ఆ ఆత్మల పంట అది తూర్పు నుంచైనా పడగట్టు నుంచైనా అది ఎక్కడికి రాబోతుందంటే ఆయన పడుతున్న
మందిరంలోనికి రాబోతూ ఉందని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ద్వారా ఈ పాక్షిక వరాలు ఓ ప్రియ సంగమ నిరహోలోని వరాలు కోసం ఆ మందిరాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలిగేట్టుగా లోకంలో జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు అని లోక ప్రజలు తెలుసుకునే విధంగా మీరు కొనసాగని ప్రభు మాట్లాడుతుంది. దేవుని యొక్క ఘనమైన నామములో సత్యముతో నీతితో కడుతున్న యెరూషలేములో నువ్వు స్థిరపడు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో రోషముతో మహారౌద్రముతో ఆయన పూనుకొని మిగిలిన ఆశతో ఆయన పూనుకొని చేస్తున్న పనిలో నువ్వు కొనసాగు. నీ చదువుకునేవాడుగా ఆయన ప్రియ కోసం యేసుక్రీస్తు ఘనమైన నామములో నిన్ను కట్టి లోపలిక కోసం ఓదర స్థిత కోసం ప్రభు అనుకున్నాడు. మోషని పలికినప్పుడు పలికిన మాట ఏంటి అన్నాడు ప్రభు. మోషను ఐగుప్తు ప్రాంతానికి పంపేటప్పుడు పలికిన మాట ఏంటి అన్నాడు ప్రభు. ఉన్నవాడు స్తోత్రం హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు నా నామాన్ని అదే రీతిగా చెప్పబోతున్నాడు. యేసు ఘనమైన నామములో నువ్వు ఆకలితో నీ ఆకలి తెచ్చిపోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా ప్రవక్త ప్రవచించాడు. ఏమని అనగా లోపలి కాపాడు దప్పికొని వారులారా ఆకలి కొని వారులారా నా యొద్దకు రండి. అదే రీతిగా ఓ పిల్లలారా మీరు నా యొద్దకు రండి. మేత భూమిగా నేను వాస్తవిక పోషణ నీకు మేత అందిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిశ్చయంగా ప్రభు పేరిట వర్ధిల్లుతున్న సంఘంగా పోషణ ప్రభు ఘనమైన నామములో సాగిరండి ప్రభు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సమయంలో తండ్రి అంటున్నాడు. విన్న ప్రియులారా మీరందరూ సంతోషమైన అన్నాడు ప్రభు. విన్న ప్రియులారా మీరందరూ సంతోషపడుతున్నారన్నాడు. యేసయ్య ఘనమైన నామములో తండ్రి చిత్తం ప్రకారం మందిరంగా ప్రభువు కట్టబడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో హస్తకృత్యాలు నివాసం చేయని దేవుడు అంటూ ఉన్నాడు. నీవే సజీవమైన కోసం ఆయన మనిషే మందిరాన్ని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆ మందిరం విలోగ్లోని కోసం నువ్వు ఎప్పుడు కావాలన్నా నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షం అవుతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఎవరన్నా ఈ సమయంలో సాక్షి ఇవ్వగలిగితే ప్రభు అంటున్నాడు కోసం ప్రభు నామానికి మహిమ అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో కోసం ఈ దినం ఆంతం ముగించబడింది అని ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల యొక్క నిశ్చితమైన కృప చేత నీకు దీవెన అనుగ్రహిస్తూ ప్రభు అంటున్నాడు. నావెలిచ్చే సాక్ష్యాన్ని వినండి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ వాక్యాన్ని మన దీవించిన గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు. గడిచిన ఉపవాస ప్రార్థన యేసయ్య మనతో మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియ బిడ్డలారా మీ ప్రహారికి మోకరించండి అని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. మోకరించిన ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడాడు. మోకరించిన ప్రతి బిడ్డకు ప్రత్యక్షమై అదే రీతిగా నా ప్రియ బిడ్డలారా వినండి. నా ప్రత్యక్షతతో ఓదారస్థిక ప్రభు ఎందుకు బిడ్డలు మోకరించమన్నాడు. నా బిడ్డలు సాక్షి ఇవ్వబోతున్నాడు. వినండి అని ప్రభు సెలవిస్తున్నాడు. నా కుమార్తె తీసుకెళ్ళ ప్రభు నామాన్ని కనపరుస్తూ సాక్షి చెప్పబోతుంది. సమయాన్ని ముగింపు అయిపోయినాక ఇంటికి వెళ్ళి తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఇంటికి వెళ్ళి మాకు నుంచి ప్రార్థించమని చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు అదే రీతిగా నేను ఇంటికి వెళ్ళి గృహానికి వెళ్ళి బైబిల్ తీసుకొని మోకరించగానే నాకు వెంటనే అనమాట అది ఎట్టి రీతిలో ఉందంటే భూమి నుంచి ఆకాశం వరకు ఒకటే మందిరం కింద ఒకటే ఒక కట్టడితో ఉన్నట్టు అది మందిరం లాగా ఏమో నాకు తెలియదు. ఒక వెంట పైన కింద వరకు ఒకటేలా కనిపించింది. దాని తర్వాత ఏమో బిస్కెట్లు అనమాట స్టెప్ బై ఒక మెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి పై వరకు కూడా ఒకటే మెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ అయితే చాలా మంది జనాలు ఉన్నారు. అందులో అయితే నా భర్త కనిపించాడు. నా భర్తతో ఒకటి అది ఏమంటే
తోలం అదేంటో అద్దరు షర్ట్ అన్నమాట. ఆ షర్ట్ వేసుకుంటే ఆయన ఎలా ఉన్నారంటే పరిగెట్టుకుండి జనాల లైన్లో తీసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఆ మనిషి ఒక నాకు ఇది కనిపించారు. ఉన్నవారు అయితే ఎవరు కనిపించలేదు. కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు. ఇది నా సాక్ష్యం మోకరించగానే నాకు కనబడి దర్శనం అనమాట. ఇది దేవుని నామతో మైండ్ చదివించుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకోండి. మనకు మాకు మోకరించి ఏముందో ఏం చేస్తుందో అక్కడ తెలియజేయబోతున్నట్టు సహోదరులు మొన్న శుక్రవారం దినాన్న అంతదాకా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ భర్త కోసం నువ్వు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయమ్మా. ఆయన ఎందుకంటే మా హస్బెండ్ అనేది ఊరెళ్ళారనమాట. అయితే ప్రయాణాల్లో మంచిగా రావాలని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి దేవుడు చెప్పారు. నేను ఇంటికి వెళ్ళడం ఇంకా ఏం చేశానంటే ఇంకా తమ్ముడు ఉన్నాడు సాక్షిగా. అయితే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాకు తెలియని కొత్త భాషలతో నేను మాట్లాడుతూ ప్రవచిస్తూ ఉన్నాను. ప్రభువా నా తండ్రి నాకు సహాయం చేస్తూ ఉన్నాను ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలియని మాటలు నేను పలుకుతూ ఏమనంటే నా కుమారుడి ప్రసాద్ నెమ్మది కలిగి వస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ఇంకా ఉన్నాను. అలాగే నా కుమార్తె నా కృప నీ ఇంటిపై కప్పుకుని ఉందని చెప్తా ఉన్నారు. సంగీ స్తోత్రం. అలాగే నా కుమార్తె నీ జీవితం ఎట్టి రీతిగా ఉందంటే నెమ్మది కలిగి సంతోషంగా ఉంది నా కుమార్తె అని తెలియపరుస్తా ఉన్నాడు. తండ్రి నీకే వందనాలు. ఈ మాటలు నేను తెలియపరచాను. నా తమ్ముడే సాక్షి. ఇంత గొప్ప దేవుడికి లెక్కలేని స్తుతి స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు. అలాగే నా తండ్రి విశ్రాంతి దినములో ప్రభు, పండుగ దినములో తండ్రి ప్రభు, ఇదే మా పుట్టిల్లు ప్రభు. నీ సన్నిధికి నేను ఒక దాన్ని కాదు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి ప్రభు అని నేను ప్రేమ చేసుకుంటా ఉన్నాను. దేవాది దేవుడి మహాకృపతో ఈ దినాన్ని నా కుటుంబం అంతయు ఆయన సన్నిధిలో ఉన్నందుకు లెక్కలేనని స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉదయకాలం నుంచి కూడా నేను ఈ మాట దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. ఎందుకనగా ఆయన సన్నిధిలో నాకు ఉల్లాసం కలిగజేసిన దేవుడు నాకు ఎంతగానో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల లెక్కలలో ఆయన స్తుతించి గణపరిచే కృపను నాకు ఇచ్చినందుకు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి లెక్కలేనని స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. నామలో తండ్రి పొందిన కుమార్తెలుగా ఉపవాసకుడితో చేరవచ్చి తండ్రి పొందిన కుమార్తెలుగా యువకులోని వచ్చిన మా ప్రియ కుమార్తె కరుణ యేసుక్రీస్తు ఘనమైన నామలో ఎందుకు ప్రభు మోకరించమన్నాడు, ఏం జరుగుతుందో సంఘం యువకులోని వచ్చిన విడుదల సాక్ష్యమైన నేర్పడు. సాక్ష్యం నిజం దేవుడికి లెక్క స్థితి స్తోత్రం చేస్తాను. నేను నిర్మించడం మీరు శిక్షలను శుక్రవారం దేవుడు మమ్మల్ని వారికి మోకరించి దర్శించబోతున్నారని దేవుడు మాట్లాడాడు. మీ ఇంటికి వేదికగా ఉంటున్నారా అంటే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నేను ఇంటికి వేదికగా వచ్చాడంటే ఎంత గొప్ప దేవుడితో వచ్చాడు. ఏంటంటే మనం మోకరించి కనిపించగట్టు మరి నాకైతే మాట్లాడుతున్నాను సర్వీలు అన్నప్పుడు నేను చూస్తున్నాను. చూస్తుంటే అయ్యి మొత్తం ఇదంతా ఏదో ఇంకా ఇదిగా ఉంది. దాంట్లో మా చూపు మందిరము అన్నప్పుడు వాళ్ళు ఏమో కొలుపుతున్నారు మనకి అంటే జీవన దేవుడు అని రాళ్ళ మీద అవి కొలుపుతున్నాయి. రాళ్ళు కొలుపుతున్నాయి. తండ్రి ఇలా వండిన తండ్రి అన్న ఇంకా మరి అదే పట్టడానికి పిల్లలకి చూపిస్తూ వస్తున్నారు. ఇంటి మీద మరి వాక్యాలు రాసి ఉన్నాయి. వాక్యాలు మనకి మరి చదువు అన్నప్పుడు యెహోవా అని ఒకటి కనపడ్డది. తర్వాత కనపడ్డది ముందు ఎవరికి కనపడుతూనే వచ్చినాయి తండ్రి మరి అని నాకు ఇంకా చాలా భయపరిచాడు. మరి దేవుని అనేది ఎలా రాబోతుంది నీ ఇంటికి దేవుడు ఏ ఇంట్లో దర్శించాడని చెప్పినప్పుడు మరి నేను కనబడుతూ కుమార్తె అన్నప్పుడు
మరి మేము మంచిగా పనిపెట్టినప్పుడు దేవుడు ఒక చదువులకి గాలి వెళ్ళి ఎట్లా ఇల్లంతా తిరుగుతాడో అలాగే చల్లటి గాలితో అలా తిరుగుతూనే ఉన్నాడు. ఇల్లంతా దేవుడు తిరిగి వచ్చి నిలబడ్డాడు. అక్కడ నిలబడిన తర్వాత అప్పుడు నా కుమారుడు తెలిసాడు. కుమారుడు దర్శించుకుని ఉన్నప్పుడు నా కుమారుడు కూడా కనిపెడుతూ ఉన్నప్పుడు మరి నా కుమారుడికి అయితే మరి ఎత్తైన కొండ, ఆ కొండపై మరి ఆయన సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన పాదాలు కదా అనేక గొర్రెలు మరి ఆయన పైకి చూస్తున్నాయండి. అవి చూస్తుంటే అవి గొర్రెలు తెల్లటి గొర్రెలు ఉంటుంది. ఆ గొర్రెలు ఆయన వైపు చూస్తున్నాయి. కిరీటం ఆయన చేతిలో ఒక కర్ర కూడా ఉందండి. పెద్ద కర్ర ఉన్నది, కిరీటం తిరుగుతున్నది, వస్త్రం తెల్లటైన వస్త్రం. ఆయన కొండపై నుంచి దిగి వచ్చి నా కుమారుడు భుజం మీద వేసి మరి ఆయన దీవించాడు. దేవుడు నా కుమారుని దీవించాడు, నా కుమారుని కూడా దీవించాడు, నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు. మరి దేవుడైతే మా ఇంట్లో నా గ్రామంలో దేవుడు చేసిన మేలు దాన్ని కలవబడి దేవుడికి లెక్కలేదు. అట్లా తెలుస్తున్నాను. దినం ఆయన సరిగ్గా అనిపిస్తున్నాడు. మాతో ఉన్న దేవుడిగా మాట్లాడిస్తున్నాడు. మరి నా జీవితంలో ఒక్కటి కూడా ఏది ఆయన మందిరానికి వచ్చిన వాడిని చేయండి మన గురించి చెప్తానే ఉన్నాడు. దీన్ని చూడలేకపోతే కళ్ళు కనుకోవడం, చెవులు కనుకోవడం, హృదయాన్ని అద్భుతమైన కార్యాలు చూడబోతున్నాను అన్నప్పుడు దీన్ని ఎలా చూస్తానయ్యా అని నేను అనుకున్నప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందు ఎన్ని కార్యాలు చేస్తున్నట్టుంటే నా కుటుంబంలో కానీ మరి నా తమ్ముడు జీవితంలో కూడా ఎంతో కార్యం చేశాడు. మరి అన్ని రకాల మరి మదర్ని మరి ఆయన 4 వారాల నుంచి ఆ కుమార్తెని దర్శించి ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే నాకు అసలు నిద్ర కూడా పడతాను. కూర్చుని వినాలనిపిస్తుంది. తండ్రి ఎంత గొప్ప దేవుడు, నిజంగా అన్ని పక్షులు ఎంత కార్యం చేస్తుంది దేవుడు. అయ్యా నువ్వు ఉన్నవాడు అన్నవాడు నీవయ్యా, సజీవుడిగా నిలుస్తున్న దేవుడు తండ్రి. నేను చూడలేని ప్రజలు ఎంతో మంది ఉన్నారే, నీ మాట లేని ప్రజలు అయినప్పుడు కూడా మేము దీంట్లో వెళ్ళి మమ్మల్ని ఎంచుకుని తండ్రి ఈ రీతిగా మేము ఇంతవరకు ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఉచితమైన ఆయన మాటకి ఆయన మనకి లోబడి పెట్టాలని మేము ఉన్నారని మీరు అందరూ ప్రార్థించమని కోరుకుంటున్నాం. క్రీస్తు మహాపరిశుల మరి మమ్మల్ని పిలుచుకున్న దేవుడు ఉన్నాడు. ఆయన ఎంతో ముందున్న సమయంలో అటువంటి జ్ఞానం మాకు ఇచ్చేలాగా, ఏ రీతిగా సాక్షిగా నిలబడాలో అటువంటి జ్ఞానం బుద్ధి మాకు ఇచ్చేలాగా మీరందరూ ప్రార్థించమని కోరుకుంటున్నాం. సాక్షి దేవుడు క్రీస్తు యేసు కనబడి నామములో ఇప్పుడు మీరు ఉన్న సాక్ష్యాలను బట్టి ప్రభు అంటూ ఉన్నాడు, నా మందిరాన్ని మీరు అనేకులుగా కోసం కట్టబడుతున్న మందిరంగా కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో మీరే చూసి చెప్పబోతున్నారు సాక్ష్యం అని చెప్పి యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియులారా కోసం ఆ మహిమ మందిరాన్ని కట్టే ప్రభు అంటున్నాడు. రాళ్ళు కలుగుతూ ఉన్నాయి. ఏమని అనగా జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఎందుకు అనగా నా బిడ్డలారా మీరు చెప్పాలి జీవం కలిగిన దేవుడని ప్రభు అంటున్నాడు. ఆ రాయి నీవే పోతుంది. ఆ రాతిగా నువ్వు కట్టబడుతూ ఉన్నావు, ఆ రాతిగా నువ్వు మనసపడుతూ ఉన్నావు. క్రీస్తు యేసు ఘనమైన నామములో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు అని నువ్వు చెప్పబోతూ ఉన్నావు. సంగమా క్రీస్తు యేసు ఉచితమైన కృప చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన ఉన్నాడు అని గూగుల్ చేస్తూ ప్రభుత్వం మన మధ్యన సంచరించబోతున్నాడు. కోసం తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత పోషణ ఇస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను ఉన్నాను అని ప్రతి నాలుక పోషణ ఒప్పుకోవాలి అంటున్నాడు. అదే రీతిగా మోకరించి ఉన్న దేవుడు నీతో పోషణ పోషణ తన సందర్శన అనేక సందర్శన క్రీస్తు యేసు ఘనమైన నామములో పోషణ నాకు కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఏం నొప్పి తగ్గింది, మీ సాక్ష్యం అయిపోయింది అన్నాడు ప్రభు. ఎందుకో తెలుసా, మీ వార పోషణ కట్టే మందిరంలో మీ పోషణ
ఆ కట్టే మందిరమే నీ దర్శనం, ఆ కడుతున్న మందిరమే నీ దర్శనం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాం. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియ తల్లులు ఓ బిడ్డలారా నీ భారం పోషణ చెప్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో సహోదరులారా నీ భారం పోషణ చెప్తున్నారు. తండ్రి నీ ఎదుట సంచరిస్తూ ఆయన యొక్క పబ్లిక భారం పోషణ స్వరం వినాలన్నా నిరాక్షిక భారం పోషణ ఆయన యొక్క సందర్శన నువ్వు అనుభవించాలన్నా వేచి ఉంది. యేసయ్య ఘనమైన నామములో ఇవ్వబడినాను. ప్రభు సందర్శిస్తున్నాను. విరక్షిత పరామోషణ ఆయన యొక్క సందర్శన నాకు అని వాసిపడంటాడు ప్రభు. విరక్షిత పరామోషణ నీవే ప్రభు యొక్క మాట పలకబోతున్న వాళ్ళు ప్రభు సెలవిస్తున్నాను. నాకు మాటలు తూర్పు నుంచి పడిమిటి నుంచి నా జనులు వస్తారని చెబుతూ ఉన్నాను కదా, వారు ఎవరు కారు, మీరే ఆ నూతన యెరూషలేము, మీరే నా జనులు, నేను మీ దేవుడును, మీరే నా సాక్షులు, నేను కోరుకున్న ప్రజలు మీరే. యేసయ్య నామములో తండ్రి కుమార పురుషుడాత్మ నామములో నీ దృష్టి ఆయన మీద పెట్టి నిశ్శబ్దంగా ప్రభువే సందర్శిస్తూ ఉన్నాడు సమయం. నూతన యెరూషలేములో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఆ గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరగబోతున్నాయి. నా బిడ్డలు మీరే అనేకమైన అన్యులలో గొప్ప సాక్షులుగా నిలబడుతున్నారు. నీవు ప్రభు ఎదుట సాగిపడి ప్రభు నామములో నువ్వు ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన నేను సందర్శించేది ఎందుకో తెలుసా? విరాట్లీక వరపోషణ నామములో బహుళీక వరపోషణ ప్రభు ప్రత్యక్షత యొక్క వాక్కు విరక్షిక వరపోషణ జకర్యా ద్వారా నీతో మాట్లాడి ఎందుకో తెలుసా? ఓ సంగమా విరాట్లీక వరపోషణ వినువారులారా ధైర్యంగా ఉండండి, నా మాట వినువారులారా ధైర్యంగా ఉండండి అని మాట్లాడి దేవుడు అనుకున్నాడు.
నీ భారం కోసం నీతో చెప్పాడు ఆ యెరూషలేము నీవే, నేనే నీ దేవుణ్ణి, నీవే సాక్షి. యేసు క్రీస్తు ఘనమైన నామములో బహుళిక భారం కోసం, బహుళిక భారం కోసం, ఓదరసిక భారం కోసం, ఓదరసిక భారం కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో ఓదరసిక భారం కోసం ఒక కుమారుడు నీ భారం గరండి గరంజి గరండి ఓదరండి రవియస్సు ఘనకారి ఏమిటో బహుళిక భారం కోసం, బహుళిక భారం కోసం చదువుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో కుమార్ డేవిడ్ రాజ్ దిరోపో గౌరిక భారం కోసం ప్రభు యేసు ఘనమైన నామములో తండ్రి ఏం చేస్తున్నాడు ఆ కుమారుడు బహుళిక భారం కోసం సంఘం యొక్క సాక్షి అయిపోతున్నాడు. నడిపించబోతున్న కుమారుడా క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి ఈ వార పోషణ కుమారుడు దేవుడి ద్వారా ఈ వార పోషణ ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. మాట వినలేని వారు అనేకులు ఉన్నారు, వారిని ఆయన నడిపించబోతున్నాడు. ఆమె ఆమె యేసు క్రీస్తు ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పటికిప్పుడు ప్రభు నీ మధ్య సంచరిస్తూ నీతో బహుళిక భారం పోషణ సందర్శిస్తూ ఆయన బోధనని చేసే కార్యములు గ్రహించమని ఎందుకు అనగా గ్రహిక భారం పోషణ కుమార్తె ద్వారా పడిపోయాడు. యెరూషలేము మీరే మీరే దిరాసిక భారం పోషణ ఆ యెరూషలేము మీరే ఉన్నాడు. అదే విధంగా దిరాసిక భారం పోషణ ఆయన బహుళిక భారం పోషణ పడుతున్న దేవుడిగా సాక్షులు మీరే అని ప్రభు సాగిస్తున్నారు. ఆ రీతిగానే ఈ మాట విన్న ప్రజలు అనేకులు వారిని నడిపిస్తూ నేను ప్రభు సాగిస్తున్నాను. సంఘం ఆమె యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన అంటూ ఉన్నాడు ధరత్నిక భారం కోసం నేనే ధరసిక భారం కోసం సందర్శిస్తున్న దేవుడని మళ్ళా రుజువు చేయబోతున్నాను అని ప్రభు కల్పిస్తున్నాడు. ఆకాశం నుంచి మంచు కురిసినట్లుగా నా కృప మీ అందరిపై కుమ్మరించబడుతుంది. నా కుమార్తెని నిలవబెట్టి మేత మేపించినట్లుగా ఆ జీవవాక్కును మీకు మేతగా పెట్టారు. నా కుమార్తెలు కుమారులు నేనే నా కుమార్తెను నిలబెట్టి ఉన్నాను. ఇక నిలబెట్టి వాడు నేనే. యెరూషలేములో మేత ఉంది
ఆ మేతను మీరు భుజించండి. ఇది వాక్కు ఘనమైన నామములో శ్రీతల్లి ధన్యతలు అదే రీతిగా క్రీస్తు యేసు ఓదరండి కమరాబోషం తన యొక్క మహిమ స్థానముగా పోషణ నా మహిమ ఓదరండి కమరాబోషం మందిరంగా విరక్సి కమరాబోషం పగలి కమరాబోషం ఏర్పాటు చేసిన స్థానం విరక్సి కమరాబోషం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడే ఆ ప్రత్యక్షత కూడా నా కుమార్తె సుసన్న క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ప్రత్యక్షతను వెల్లడి చేయబోతున్నాను. నేనే అని పలుకుతున్నా నా తండ్రికి మహిమ 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 మేత వేశాడు నా తండ్రి పూజించడానికి రెడీగా ఉన్న మనం క్రీస్తు యేసు ఘనమైన నామములో మహిమాస్థానంగా ఉన్న దేవుడు అల్ఫా ఓమేగా విరసిక పరపోషణ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో జ్ఞాత వేసి వాక్సిక పరపోషణ పూజించడానికి అని ప్రభు సెలవిస్తుంది. బహుళిక పరపోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో తేజో మహిమ బహుళిక పరపోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో విరసిక పరపోషణ. ఎందుకు ఈ రీతిగా ప్రభు తన మహిమతో స్థానంలో పరపోషణ మేత భూమిగా మేత స్థలముగా బహుళిక పరపోషణ విరహిక పరపోషణ ఉంచదు. మళ్ళా మా కుమార్తె విరసిక యేసు క్రీస్తు ఘనమైన నామములో బహుళి విరహిక పరపోషణ దర్శించబడుతుంది. నా బిడ్డ మాట్లాడుతుంది, ఆలోచించనట్టు నేను ప్రభు ఎంతో సైన్యంగా రాబోతున్నారు, దాన్ని భుజించడానికి రాబోతున్నారు. దాని కోసం వేచి ఉంటున్నారు. ఎంతో మంది వేచి ఉన్నారు. ఆకలితోటి నా జీవవాహారాన్ని ఇస్తున్నా, కడుపు నింపుతున్నా, నా బిడ్డలకి దాహం తీరుస్తున్నా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆకలితో రాబోతున్నారు నివారణ పోషణ. ఆకలితో రాబోతున్న ప్రజలకు ఆహారముగా విరసిక పరపోషణ మేత ఉంచిన ప్రభుత్వం కడుపు నింపుతున్నాను. బహుళిక పరపోషణ కడుపు నిండు విరసిక పరపోషణ ప్రభునామాన్ని నువ్వు గణపరచు. కడుపు నుండి ప్రభునామాన్ని గణపరచు. యేసు క్రీస్తు ఘనమైన నామములో విరహిక పరపోషణ సంగమ గణపరచు ప్రభు సెలవుస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో విరహిక పరపోషణ. మళ్ళీ ప్రభు నా సమాధానాన్ని మీరు ఆలకించండి అని కడుపు నుండి గణపరిచే బిడ్డలుగా ప్రభు ఇచ్చే సమాధానాన్ని ఆలకించండి. కుమార్తె సుత్తుంది మళ్ళీ చాలు తండ్రి చాలు.
చాలు తండ్రి చాలు, ఇంకా చాలు తండ్రి చాలు అని చెప్పబోతున్నారు. సైన్యముగా చెప్పబోతున్నారు. తండ్రి కడుపు నిండిపోయింది తండ్రి, ఎంతో నిండింది తండ్రి అని చెప్పబోతున్నారు. అయినా ఇంకా ఇస్తున్నాడు తండ్రి, ఇంకా ఇస్తున్నాడు, ఇంకా ఇస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా కృప, ఓ నా కృప నీకు చాలు. పోషణ పోషణ అధికమైన కృపకు నీవే మాట్లాడాలి. సంగమా నీవే మాట్లాడాలని ప్రభు సెలవిస్తున్నాను. నామములో నా ప్రియ సంగమా ద్రోహుని కవరం పోషణ చాలు, చాలయ్యా, చాలు చాలు, బాగా కవరం పోషణ అంటూ ద్రోహుని కవరం పోషణ ప్రభునామని గణపరుస్తున్న ప్రభు సెలవిస్తున్నాను. నా ప్రియ సంగమా, నా ప్రియ సంగమా నీ బాగా పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో ఆ అధికమైన కృపకు నీవు పాత్రురాలివి. నిరాశికమైన పోషణ ఆ అధికమైన కృపకు నీవు పాత్రురాలివి. సంగమా నా ప్రియ సంగమా నిరాశికమైన పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేశాను. అధికమైన కృపకు పాత్రురాలిగా నువ్వు దీవించబడ్డావు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి ప్రేమ చాలు, చాలయ్యా, చాలు అంటూనే ఉన్నాము. ప్రేమ నీ యొద్దకు వస్తూ ఉన్నది, ప్రేమ నీ యొద్దకు వస్తూ ఉన్నది. ఓదారం కోసం ఆనికిగా ప్రభు యొక్క ఆదరణ, ప్రభు యొక్క సమాధానం, ప్రభు యొక్క సంతోషం, ప్రభు యొక్క సంతృష్టి, ప్రభు నామములో ఘనత నీ పైన కూస్తూ ఉన్నది. క్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ సంగమా ఒక మీదట నీవు వర్తిల్లు సంగమా నీవే నా సాక్షి, నేనే నీ దేవుణ్ణి. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేతాను. నా కుమారుడు బహ్లీ రివారా పోషణ దైవ సాగు ఓదారహ్లీ ప్రభు పేరట దర్శించబడబోతున్నాడు. చూడండి ప్రభు క్రీస్తు యేసు ఘనమైన నామములో దైవసాగర్ బాహ్లీక బాణం పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే నీ యొద్ద బాహ్లీక బాణం పోషణ ఆ దేవుని సన్నిధిలో నీవున్నావు. అదే రీతిగా అనుభవిస్తూ ఉన్నట్టుగా నీ నోటి నుంచే పలకపోతూ ఉన్నావు అని ప్రభు సెలవిస్తున్నావు. మీ సహాయం అందించడానికి కలిసి క్రీస్తు యేసు ఘనమైన నామములో బాహ్లీక వరం కోసం తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్చి బట్టి బహుగా ఆనందిస్తున్నాడు. నాకు మరి చదువుతూ ఉన్నాడని ప్రతిష్ఠిస్తున్నాడు.
ri ba ri sika ba o da lika bara poshi ri ba sika ba o ba ni Vira sika ba poshi ba ri sika ba lika bara poshi Sabari, oh sabari, oh sabari, oh sabari, sabari, oh lika bara Cristo Yesu ఘనమైన నామములో నా ప్రియ కుమారుడు ధన్యవాదాలు కుమారుడు ఓదాస్ ప్రొఫెసర్ అదే రీతిగా ప్రొఫెసర్ యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ బడి ప్రాంతం తండ్రి నాతో ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు సంఘలిక సాధన కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం నీ బాగా కోసం ఓ ప్రియ కుమారుడు ఏం అనుభవిస్తూ ఉన్నావు ఏం అనుభవిస్తూ ఉన్నావు క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమారుడు వారి కోసం వారి మధ్య ఆత్మిక కోసం వారి దగ్గర మోకరించిన బిడ్డగా ఉన్నాడు ఓ కుమారుడు ప్రభు అంటున్నాడు ప్రభు యొక్క ఆత్మ చేత తిరస్తిక వెలిగించబడడం నీకు ఇష్టమేనా ఉన్నాడు రీబా ప్రభు యేసు ఘనమైన నామములో ఆ తండ్రి కుమారుడితో పరిశుద్ధాత్మ దేవుడితో మనసాగుతూ నీకు ముందుకు రాంటాడు ప్రభు ఎందుకు తెలుసా ప్రియ కుమారుడు తండ్రి కుమారుడు వారి యుద్ధంలో ఉన్నాయి అదే రీతిగా పరిశుద్ధాత్మ వార్షికమైన భోజనం నీ పక్షం విజ్ఞాపన చేసే ఆత్మలు ఉన్నాయి నిరాలికమైన భోజనం నా ప్రియ కుమారుడు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఘనమైన భోజనం ఈ బిడ్డ మాట కలకపోతున్నాడు ఏమన్నా తెలుసా నిరాశికమైన భోజనం నా తండ్రి బాహ్లికమైన భోజనం నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు నాకు సహాయపడే పరిశుద్ధాత్ముడు నిరాశికమైన భోజనం నన్ను బలపరుస్తున్నాను అని చెబుతున్నాడు వాడికి ఓ సంగమం వేసుకున్నాడు నిరాశికమైన భోజనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉచితమైన ప్రపంచం బాహ్లికమైన భోజనం తండ్రి కాబోతున్నాడు నా ప్రియ కుమారుడు సర్వీస్ నామానికి స్తోత్రం నీకు సహాయముగా తండ్రి కుమార ఇది కనపరుస్తూ తండ్రి కుమారుడు బయట దిగవచ్చాడు క్రీస్తు యేసు నా ప్రియ కుమారుడు ధన్యుడు అంటాడు యేసు క్రీస్తు ఇక నీ తోడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే నీ వెంట ఆ యేసు క్రీస్తు దేవుని నికావరం కోసం ఎల్లప్పుడూ ఒకరికావరం కోసం మహిమా స్థానముగా అంగీకరించవరం కోసం ఆ మహిమలో కొనసాగున్నాడు ఎందుకో తెలుసా నువ్వు చూసిన దర్శనం పెట్టి సంఘంతో మళ్ళా మాట్లాడినప్పుడు మొదట ఎవరున్నారు ఉన్నప్పుడు తండ్రి కుమారుడు వేసి మధ్యలో చిన్న నేను మోహన్ మీద ప్రార్థిస్తా ఉన్నాను తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన లేకపోతే తర్వాత ముగ్గురు కలిసి లేకపోతే మళ్ళీ ఇద్దరు సింహాసనం మధ్య వచ్చిన సింహాసనం మీద ఒక వెలుగు ఉందని అనమాట లైట్ వెలుగు ఉన్నది మళ్ళీ కిరీటం కుమారుగా ధన్యుడు అన్నాడు ప్రభు ఎందుకు వచ్చేసా ఇది నీ స్థానం అన్నాడు ఇది నీ వారం కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే నీ వారం కోసం
ఇచ్చాడు స్నానం అన్నాడు ఈ పట్ల పోషణ ఇచ్చినాడు నాయన ప్రభు అంటున్నాడు నా కుటుంబాన్ని కూడా పట్టుకోతండి నా ప్రియ కుమార్తె ప్రియుల ప్రవేశం నివాసం ప్రతి కుమార్ పరిశుద్ధాత్మను రామ ఓటర్ సిద్ధమైన పోతుంది ఓటర్ సిద్ధమైన పోతుంది ప్రియ బాబు సిద్ధమైన పోతుంది ప్రియ బాబు సిద్ధమైన పోతుంది తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను ప్రభువే ఈ బిడ్డను దర్శించి ఏ రీతికి కుటుంబాన్ని సిద్ధమైన పోతుంది సిద్ధమైన పోతుంది పెడుతూ ఉన్నాడు ఓ నేను దర్శించి బిడ్డను బాహ్లే వెలిగించబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు బాహ్లే ఓ బాహ్లే ఓ బాహ్లీ కమారా పోషణ బాహ్లీ కమారా పోషణ బాహ్లీ ఓ ధరక్షిక పరా పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాహ్లీ కమారా పోషణ ప్రభు పేరట నా ప్రియ బిడ్డ దిరాక్షిక పరా పోషణ కుమారుడా ఇప్పుడు అడుగు ప్రభుని అంటున్నాడు ఇప్పుడు అడుగు అయ్యా నా కుటుంబాన్ని దిరాక్షిక స్తోత్రమని పలుకు ప్రియ కుమారుడా ఓ బాహ్లిక వర పోషణ ప్రభుని యొద్దకు వచ్చాడు అంటున్నాడు ఓ ధరక్షిక నీ ప్రక్కనే ఉన్నాడు ఎందుకో తెలుసా నీ ఇంటి వారు కూడా అయ్యా నాకు కావాలి అయ్యా నాకు కావాలి నీ భార్య నీ పెద్ద కుమార్తె నీ రెండవ కుమార్తె నాకు కావాలి కుమారుడా ఓ కుమారుడు అంటాడు ప్రభు గిరక్షిక వర కోసం ఆ మాట కూడా వింటావు ఇప్పుడు వినంటున్నాడు ప్రభు యేసయ్య నామములో ప్రియ కుమారుడా తండ్రి నీ వద్దనే ఉన్నాడా ఇంతనే ఉన్నాడు నా చిన్న కూతురు కూడా వచ్చింది మా దగ్గరికి రేబా అడుగు యేసయ్య నామములో తండ్రి అంటూ ఉన్నాడు ఇంకా రావాల్సింది నా కుటుంబం మీదే తండ్రి ఈ అద్భుతం యేసయ్య ఆగ్రహిస్తున్నాడు ఎదురు చూడు
ప్రియబిడ్డ, క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ ఇంటికి ప్రభు వెలుగు వచ్చింది అన్నాడు ప్రభు. బహుళిక బరా కోసం వెలుగు వచ్చింది అన్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ప్రభు కొరకే నువ్వు ఇక వెలిగించబడుతున్నావు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు అంటున్నాడు ప్రభు, నీ ఇంటి వారు వచ్చారా అన్నాడు ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ప్రభువే ఆజ్ఞాపించి నీ బిడ్డను తెచ్చాడు. ఎందుకో తెలుసా? ఆత్మలు ఆజ్ఞాపించాలి ప్రభు. అందుకే అంటున్నాడు, సంగమా నీ ఎదుట సాక్షిగా నా కుమారుని పెట్టాను. దిరాక్షిక బర్రా కోసం ఓ సంగమా తను వచ్చాడు ప్రభు పేరట, యేసు పేరట రీకలారా భోజనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ రీబారా భోజనం బలపరిచి తన కుటుంబాన్ని తెచ్చింది. అదే రీతిగా ప్రభు అంటున్నాడు, ఇక మీదట నా ప్రియ కుమారుడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆత్మలు ఆజ్ఞాపించనన్నాడు. కనుక కోసం నీవు ప్రభు కొరకు ప్రయాసపడు. ప్రభు నామంలో బుద్ధులు ప్రభు సెలవు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ వద్దనున్న నీ భార్య ధన్యురాలు అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ ఇద్దరు బిడ్డలు బాహ్లిక బరా పోషం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు పోషం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు నీ ఎదురు బిడ్డల బట్టి క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రికి మహిమ ఘనత ప్రభావములు. ఆమేన్. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ కుటుంబము ధన్యం. ఓ బిడ్డ, ఎందుకు అన్నాడంటే ప్రభు మందలు చారని గొర్రెలెన్నో కుటుంబాలుగా చేరి రావాలి. ఓ రాష్ట్రాలుగా చేరి రావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు రాష్ట్రాలుగా జనములుగా ప్రభు దగ్గరకు చేరి రావాలి, కుటుంబాలుగా చేరి రావాలని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రయాసపడు బిడ్డని, ప్రయాసపడు. ప్రభు యేసు పేరట ప్రయాసపడు. నీ ఇంటిని దీపంలా ఓ బాహ్లిక వర పోషింది వెలుగుతున్న దీపంలాగా నేను వెలిగించని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా సన్నిధిలో నీది గొప్ప సాక్ష్యము ప్రియ కుమారుడు అన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఎందుకు నీకు సీటు ఉంచాడు? దిరాక్షిక వర పోషింది. ఇంకా నువ్వు ఆత్మలు తేవాలని బాహ్లిక వర పోషింది. ఆ స్థానం నీకు ఎందుకు పెట్టాడో తెలుసా? ఇంకా ఆత్మలు తేవాలని. అదే రీతిగా చేరి వచ్చిన బిడ్డలారా మనందరికీ ప్రభు స్థానం ఇచ్చాడు. అదే రీతిగా నువ్వు ఇంకా బిడ్డలను తేవాలని యేసయ్య ఘనమైన నామములో ఈ ప్రియ కుమారుడు ధన్యుడు నా ప్రియ సహోదరుడ రికలరా ఓషి నీ కుటుంబము ధన్యము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా బిడ్డలను దీవించానని ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎందుకో తెలుసా ప్రియ సహోదరుడ ద్రాక్షిక బోరా పోసింది. నా మాటలు విని ధైర్యం తెచ్చుకోండి అన్న ప్రభు అంటున్నాడు. నీ బోరా పోసింది. ఇంతకు ముందు అనుజనులలో శాపాస్పదమైన జీవితాలు నీ బోరా పోసింది. ఇక మీదట ఆశీర్వాదాస్పదమైన జీవితముగా ఆమేన్ నీ కుటుంబాన్ని దీవించాలని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆమేన్. యేసు క్రీస్తు ఘనమైన నామములో ద్రాక్షిక బోరా పోసింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సంఘములో నాటబడిన కుటుంబంగా ద్రాక్షిక వర పోషణ సంఘ సహవాసంలో ఎదిగి ఫలించే కుటుంబంగా దీవెన నొందుతూ ఉన్నది కుటుంబము. ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సహోదరుడ నీవే అనేకులకు సాక్షి ఇవ్వబోతూ ఉన్నావు. నీ వార పోషణ యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ యొక్క ఇల్లంతా క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లుతూ ఉన్నది. ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ సువాసన ఇక మీదట నీ ద్వారా నీ భార పోషణ పొందినట్టు
క్రీస్తు యేసు ఘనమైన నామంలో చేరి వచ్చే ప్రజలకు వేదం చల్లబోతూ ఉన్నాను ప్రభు సెలవిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. అయ్యా నీ కొరకు పరిమళ సువాసనగా నీ బలకు వస్తున్నా నీకే మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ఇంటిని నేను వెలిగిస్తూ ఉన్న రీతిగా ప్రభు సెలవిస్తున్నాను. నీ దీపాన్ని ఆ విధంగా వెలిగిస్తూ ఉన్నాను ప్రభు మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామంలో నా ప్రియ కుమార్తె ఓదరక్షిక వర పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ధన్యురాలివి అని ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరాక్షిక వర పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత బిడ్డ దేవునికి ప్రియమైన బిడ్డగా నీ వార పోషణి ధన్యురాలివని ప్రభు సెలవిస్తున్నాను. ఇప్పుడు ప్రభు ఓదరక్షిక వర పోషణ నా కుమార్తె దిరాక్షిక ధన్యురాలైనట్టుగా ప్రభు తన యొక్క ఆత్మ ద్వారా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నాడు. కుమార్తె క్రీస్తు అని మహిమ బండపై నీ కుటుంబం కట్టుకున్నందుకు నువ్వు ధన్యురాలు కుమార్తె. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో బిడ్డ నిన్ను బట్టి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. ధన్యురాలివని ప్రభు సెలవుస్తుంది. ఎందుకో తెలుసా? క్రీస్తు మహిమ అనే బండపై వీరా నీ ఇంటిని కఠిన కుమార్తెగా దిరాక్షిక వర పోషణ నీ జీవితాన్ని దీవించానని ప్రభు సెలవిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా బిడ్డలు ఆనందించండి. దూర ప్రాంతం నుంచి ప్రయాసతో ప్రభు సన్నిధికి వచ్చారు. అయితే మీ జీవితాలను బహుగా హెచ్చించి ప్రభు నామముగా దీవిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తుంది. ఆ దీవెన ఏ రీతిగా ప్రవహించబోతుందో రీవార్రా పోషింది అది కూడా వెల్లడి కాబోతుంది సమయం. కుమారుడా క్రీస్తు యేసునని మీ ప్రయాస వ్యర్థము కాలేదు. అన్యులలో మీరు ఆశీర్వాదాస్పదముగాను మీరు తలగాను ఉండబోతున్నారు. యేసయ్య ఘనమైన నామములో ఇది దేవుని వాక్కు. ఎందుకో తెలుసా? సంఘం ఎదుట ఓదరక్షిక మన సాక్ష్యములు ఇటు రీతిగా గ్లోరీకవరణ ప్రభుని గొప్ప చేస్తూ ప్రభు ఘనమైన నామములో కొనసాగిపోతూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏక మీదట నా తల నొప్పి, నా కాలు నొప్పి, నా ఏళ్ళు నొప్పి కాదు మీ సాక్ష్యాలు అన్నాడు ప్రభు. ఎందుకో తెలుసా? నేను మీ మధ్య ఉన్నాను, మిమ్మల్ని బాగు చేయటని ప్రభు అంటున్నాడు. మీ పరమ వైద్యుడు నేనే అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఓ గిలాదులో గుగ్గిలమైన దేవుడే దిరాక్షిక వర పోషంది కొందరు నీతో ఉన్నాను అని ప్రభు సెలవిస్తాను. కనుక నా ప్రియ సంగమా దిరాగ్లీరా పోషంది సంఘం ఎదుట ఈ కుటుంబం ప్రభువుకు దొరికిన కుటుంబంగా ప్రభు నామంలో స్థానాన్ని దిరాక్షిక వర పోషణ ప్రభు మహిమలో ఒక గొప్ప స్థానాన్ని బాక్షిక వర పోషణ సంపాదించుకున్నారు. రివార పోషణ నా పేరట దిరాగ్లీక వర పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ కుటుంబం ప్రజ్వరులతో ఉన్నది ప్రభు పేరట రివార పోషణ నా సమాధానం నీ వెంట వస్తున్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ స్థానంలో కూర్చొని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఉచితమైన కృప చేత ధన్యులైన ప్రభు క్రీస్తు యేసు ఘనమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో సంఘం ఎదుట నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సమయంలో మనమందరం కూడా సంతోషంతో క్రీస్తు యేసును ఘనపరుస్తూ మన యొక్క అర్పణలు బహుళిక పరం కోసం అర్పిద్దాము అని ప్రభు